హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఇది కొంచెం వేడైన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను కాజు తీసుకున్నానండి. జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. జీడిపప్పుని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అండి. కృష్ణుడు స్నేహితుడైన కుచేలుడు అటుకులు తీసుకొచ్చినప్పుడు కృష్ణుడు చాలా ఇష్టంగా తీసుకున్నాడు అని కొన్ని పురాణ కథలు ఉన్నాయండి. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వేడైన తర్వాత మనం 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి. ఈ అటుకులు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ నెయ్యిలోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1.5 కప్పు వరకు పాలు యాడ్ చేసుకుందాము. పాలు యాడ్ చేసుకుని అటుకుల్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఇది కుక్ అయిన తర్వాత ఇందులో మనం సరిపడా బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. మనం తీసుకునే స్వీట్ని బట్టి ఈ బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లంని కూడా బాగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొంచెం మరో 1/2 కప్పు పాలు యాడ్ చేసుకోవాలండి. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను నేను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఈ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అంతేనండి, జస్ట్ 10 మినిట్స్లో మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేయటమేనండి. కృష్ణాష్టమి రోజు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ మీరు కూడా చేసి ప్రసాదంగా నైవేద్యంగా దేవుడికి సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.